ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏ ఆర్టిస్ట్ కైనా కానీ సాటిస్ఫై, ఓకే ఈ రోల్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ. రికగ్నేషన్ పక్కన పెడితే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ అన్ని చూసి వచ్చింది వాళ్ళు. మీరు ఇంకా ఇక్కడికి వచ్చి కొత్తగా నేను యాక్ట్ చేయాలి, చిరంజీవి గారిని చూడాలి, రామారావు గారిని చూడాలి, ఇవన్నీ ఉండవు. అంటే ఇప్పుడు లైక్ మీరు చెప్పాలంటే వాస్తవంగా బన్నీ, రామ్ చరణ్ ఎలా వచ్చారో మీరు అలా వచ్చారని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో అన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ అదే ఒక రకంగా బ్యాడ్ అవుతాయి కూడా కొన్ని చోట్ల. అంతేనా? అదేంది బ్యాడ్ ఎందుకంది? లేదా ఇదే చెప్పాను, రిస్ట్రిక్షన్స్ గవుకుని అన్ని చోట్లకి వెళ్ళలేము, కొన్ని ఆబ్లిగేషన్స్ అడగలేము, అది ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, అది ఓవర్కమ్ అవ్వాలి. యాక్చువల్లీ ఆర్టిస్ట్ గా అవ్వాలంటే ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, నాకు తెలిసి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అప్పటికే పెద్ద హిట్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళేవారు. అవునా? ఓకే, రోజు పొద్దున ఖాళీ ఉందనుకుంటే సరదాగా అలా 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 అన్ని ఆఫీసులు తిరిగి రావటం. వచ్చారంటే అర్థం అదే, నెక్స్ట్ పిక్చర్ ఏం చేస్తున్నావా బాబురావు, నెక్స్ట్ పిక్చర్ ఏంటి, ఏదో ప్లాన్ చేస్తున్నావు, ఇది నాకు ఇస్తున్నావా లేదా, సరే ఇస్తాలే పో అంటారు. అంత ర్యాప్ మెయింటైన్ చేసేవారు వాళ్ళు. ఓకే, మనం అటు చేయలే. అంటే ఒక 10 years 5 years బాగా పీక్ నడిచిన తర్వాత కొంచెం డౌన్ అయిన ఆర్టిస్టులు అప్పటికి పీక్ లో ఉన్నవాళ్ళే, డౌన్ అయిన వాళ్ళు కాదు. ఓకే, నేను పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ దాంట్లో సత్యనారాయణ గారు వచ్చేవారు, రామలింగయ్య గారు అన్ని వెళ్ళేవారు. ఓకే, ఆయన సరదాగా ఖాళీగా ఉంటే అందరిని పలకరించి వచ్చేవాడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ లో అందరితో అంత బాగా ఉండేది. గిరిబాబు గారు కలిసేవాడు, సాయంత్రం ఎరా అంటే ఎరా అనుకునేవారు, అలా అంత బాగుండేది. ఓకే, వాళ్ళందరూ అలా తిరగబట్టేనేమో 800-1000 సినిమాలు మనకేమో తిరిగి అలవాట్లేదు కదా. అదే చిన్న బలుపు. బలుపు అంటారా దాన్ని తెలియని తత్వం, లేకపోతే మన మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది అలాంటి పని చేస్తుంటాయి. అది ఓవర్కమ్ అయితేనే సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్టులు యంగ్స్టర్స్ దే ఆర్ మోర్ సుపీరియర్ దాన్ వాట్ వీఆర్. ఓకే, అన్ని రకాలుగా మెంటల్ గా కానీ మిగతా విషయాలు కానీ, బన్నీ కానీ తర్వాత రామ్ చరణ్ గారు కానీ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. వాళ్ళు మరి నాలాగానే వాళ్ళు కూడా ఇండస్ట్రీ ప్రతి వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా. అవును, వేరియేషన్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎదిగేటప్పుడు ఏమన్నా నేను చిరంజీవి కొడుకుని, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ కొడుకుని అనే ఫీలింగ్ ఉందేమో. కానీ నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను కదా సార్, ఎక్కడన్నా అంటే వింటుంటాను, లేకపోతే అబ్జర్వ్ చేస్తుంటాం, లేకపోతే వాళ్ళతో యాక్ట్ చేసిన వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళకి మైండ్లో 1% కూడా ఉండదు. నేను చిరంజీవి సన్ను, నేను అరవింద్ సన్ను, నేను కృష్ణరాజు తమ్ముడు కొడుకు, ఉండదు. ఇండివిజువల్గా వచ్చాను, ఎదుగుతున్నాను, ఎదగాలి, ఇవే ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ కూడా ప్రస్తావన కూడా తీసుకురావాలి ఫస్ట్, అంటే చెప్పిన వాళ్ళు. అవును, దట్ ఈస్ ట్రూ. నేను ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఓకే, లంచ్ అవతారం అని. నాకు అప్పటి నుంచి జగపతి బాబు గారిని చూస్తూనే ఉన్నా. ఐ అడ్మైర్ హిమ్ యాక్చువల్లీ. ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన, సొంత సినిమాలు తీసి లాస్ అయిపోయి ఆర్టిస్ట్గా ఎవడో పట్టించుకోక చాలా ఇబ్బందులు పడ్డాడు మధ్యలోనా జగపతి బాబు గారు. ఎస్, ఓకే, కానీ అద్భుతంగా రికవర్ అయ్యాడు కదా. అవును, అంటే వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీ అంతా ఆయన. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను దగ్గర ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ పిక్చర్. ఓకే, వాళ్ళ ప్రొడక్షన్. ఓకే, బట్ ఆయన ఏ రోజు కూడా డౌన్ అవ్వలేదు కదా, ఇలా అయిపోయింది ఫైనాన్షియల్ గా, అతలాకుతలం అయిపోయింది, ఇంత పెద్ద అందరం అయినాళ్ళంగా అయితే తట్టుకోలేము. కొంతమంది డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ లో కూడా ఉన్నారు. ఓకే, మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోయి జీరో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. డిప్రెస్ అయితే లాభం ఏంటంట, నేను అంటే అందరికీ ఆ స్టేటస్ మెంటల్గా ఆ విల్ పవర్ ఉంటుందని నేను అనుకోను. కొంతమంది ఇబ్బంది పడతారు, అందులోంచి మన ఇంతే కదా, సరే చూద్దాం నెక్స్ట్ అనుకుని వెళ్ళేవాడికి మిగులుతాం ఇందులో. కానీ ఇప్పుడు లేరు సార్ ఆర్టిస్టులు ప్రొడ్యూస్ చేద్దాం అన్న, ఇప్పుడు అంత ఇప్పుడు చాలా తెలుగులో ఒక మాట అంటారు, అంత థియేటర్ ఎవరు లేరు. మీ టైంలో ఎలా ఉంటదంటే కొంచెం చేతిలో వచ్చినాయి అంటే చాలు, ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేసేద్దాంలే, ఆ హీరోని బుక్ చేసేద్దాం అంటే, ఈయన హీరోనే పాపం, అది మర్చిపోతాడు పాపం. ఇప్పుడు లేరు వాళ్ళు, చాలా మీరు అన్నట్లుగా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు. అంటే మా రామారావు గారి ముందు తరం ఆర్టిస్టులు ఏ రేంజ్లో ఉండేవారో మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు. వాళ్ళు సంపాదించినంత ఒక రకంగా ఇట్లా పాడు చేసుకున్నారు. అయ్యో, రకరకాలుగా. ఎక్కడ పీక్స్లో ఉండేవాళ్ళు కూడా జీరో అయిపోయారు. తర్వాత రామారావు నాగేశ్వరరావు గారు కొంచెం ఇంటెలిజెంట్గా నీట్గా చేశారు. ఆ తర్వాత బ్యాచ్ వీళ్ళందరినీ ఫాలో అయ్యారు. మళ్ళీ మధ్యలో కొంతమంది దెబ్బతిన్నారు. ఓకే, మా జనరేషన్లో కూడా. ఓకే, చెప్పిన పేర్లు వాళ్ళు
కంటిన్యూ అయ్యారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రొడ్యూసర్ అవుదామని రామానాయుడు గారా, లేకపోతే? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎందుకో మొదటి నుంచి అది అలవాడు. నేను ఆర్టిస్ట్ అంటే అనేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా. వచ్చిన ఆర్టిస్టులు కూడా అప్పట్లో పాపం ఫోటోలు పట్టుకొచ్చేవారు అందరూ, మంచి మంచి కుర్రాళ్ళు. ఓకే. ఎందుకురా హ్యాపీగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుని అనేవాడిని. ఫేట్ ఇలా వచ్చాం. ఓకే. కానీ ఫస్ట్ సినిమా మీ సినిమా కాదు కదా, బయట సినిమాలు చేశారు మీరు? కాదు, Actor అది గా. సంఖ్యలో బయట సినిమా. బయట సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు అని పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఉమ్. ఫణిమాధవి రాజేంద్ర ప్రసాద్ అంటారు. ఆటగాడు, ఓకే. ధర్మదాత అని తీసాడు ఆయన. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, నచ్చిన సినిమా? ఆడిందే హిట్ అంట, ఆడిందే నచ్చింది. రామారావు గారు ఇదే చెప్పాడు రూల్. ఆ, మంచి సినిమా అంటే ఏమన్నారు, డబ్బులు వచ్చిన సినిమా మంచిది అన్నాడు ఆయన. అంతే, అందరూ హ్యాపీగా ఉంటారు డబ్బులు వస్తే. ఓకే. ఐ డూ బిలీవ్ దట్. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మంచి రోజు కొన్ని ఉంటాయి. అలా కొన్ని మీ ఉంటాయి. లైఫ్ లో అంత గొప్పగా ఏం రాలా. ఉమ్. నిన్న మొన్న ఒకళ్ళు అడిగారు, ఒక సీరియల్ గురించి అడిగారు. జనరల్గా నాకు వాయిస్ మంచిదని అందరూ అంటారు. వాళ్ళు ఏమన్నారంటే క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందండి, మీరు ఊరికి పెద్ద, అది ఇది తిరుపులు ఇస్తుంటారు, ఓకే. కానీ మీకు మాట రాదన్నారు. ఇదేదో ఛాలెంజింగ్ ఉందిలే, ట్రై చేద్దాం. ఓకే. ఐ సెడ్ ఓకే. ఆ, నా పక్కన హీరోయిన్ నా కూతురంట, ఆ అమ్మాయి ద్వారా నేను చెప్పిస్తుంటానంట. ఓకే. మరి ఒక రకంగా రాంగ్ అవుతుంది, మంచి వాయిస్ ఉన్నవాడిని పెట్టి వాయిస్ లేదంటే. ఉమ్. శ్రీదేవిని పెట్టి డీగ్లామరైజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఉమ్. చేయకూడదు కదా. ఉమ్. ఆమె చనిపోయింది, దివ్యభారతిని పెట్టి, కానీ ఉమ్. కొన్ని సినిమాల్లో జరిగినాయి ఆ తప్పులు. ఓకే. ఆ సెంటిమెంట్ మీరు నమ్ముతారా? సెంటిమెంట్ కాదు, అది పబ్లిక్ రికగ్నైజ్ దట్. మోహన్ బాబు గారు వాయిస్ని మూసేస్తే ఎలా ఉంటుంది, ఉమ్. కొన్ని చేయకూడదు. మనకు అంత సీన్ లేదులే, సీరియల్కి ఏదైనా ఓకే. సీరియల్ చెల్తా. కానీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మన కో యాక్టర్స్ తో ఆ బాండింగ్ వేరు ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు చనువు ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక మాట అనగలం, వాళ్ళు కూడా తీసుకోగలరు. మీ టైంలో మీరు సౌందర్య గారితో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి, వాణిశ్రీ గారితో, సుమన్ గారితో, సురేష్ గారితో, వాణి విశ్వనాథ్ గారితో, మంచి మంచి సినిమాలు, అంటే మీరు చేసిన సినిమా, Yeah, yeah. జయసుత గారు. ఎలా ఉండేవాళ్ళు అంటే యాజ్ ఎ టెక్నీషియన్గా వాల్యూస్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మా టైంకే మార్పు వచ్చేసిందిలే. వచ్చిందా? అంటే నువ్వెంత అనే స్థాయికి వచ్చేసిందా సార్ అప్పుడే? అప్పుడు కూడా హీరో ఈజ్ హీరో ఓకే. ఎనీ డే. కాకపోతే ప్రొడ్యూసర్కి ఒక వాల్యూ ఉండేది మా ముందు. మా దగ్గరికే కొంచెం డిక్లైన్ అవుతూ వచ్చింది. ఈ ఫర్దర్గా అందరికీ తెలిసిందే, వాళ్ళ ప్రొడ్యూసర్కి అసలు వాల్యూ లేదు. ఓకే. మా టైం వరకు ఓకే, కానీ కొంచెం సర్దుకుంటూ వెళ్ళాలి. మీరు కొంచెం స్ట్రిక్ట్ సెట్లోనే ఉంటారు కదా, సెట్లోనే రూపాయి. బేస్ అది మా నాన్న దగ్గర నేర్చుకుంది. ఓకే. చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. టైంకి రావటం. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కంపెనీ కార్ వచ్చేది కదా, మన కారు ఉన్న ఇచ్చేవారు కదా ఆయన. కంపెనీ కార్ ఎన్నింటికి వస్తుందిరా అనేవారు, 6:30 ఎప్పుడు వస్తాడు, 6 కింద ఉన్నామనేవారు. రెడీ అయ్యి నేను కింద కూర్చోవాలి అంతే, సచ్చినట్టు. స్పెషల్ గా ఉండదు ఇంకా, ఛాన్స్ దాంట్లోనే వెళ్ళిపోవాలి. 6:30 వస్తుంది కదా, కొంచెం లేట్గా లెగుద్దాం అంటే ఒప్పుకునేవారు కదా. గెట్ రెడీ, సిట్ దేర్. ఓకే. అట్లా నేను ఎన్ని నేర్చుకుంది ఆయన దగ్గరే. ఓకే. కానీ ఫస్ట్ 3 సినిమాలకి మంచి రిటర్న్స్ వచ్చాయా మీకు? సౌందర్య గారు వెరీ హ్యాపీ. 3 సినిమాలు. 4వ సినిమా యాక్చువల్గా నేను ఒప్పుకోలే. మా ఫాదరు పర్చూర్ బ్రదర్స్తో ఉన్న దీని మీద ఆయన ఒప్పుకున్నారు. నేను కమర్షియల్ సినిమా తీద్దాం అంటాను ఎప్పుడు కూడా. ఎప్పుడు నాకెందుకు మెసేజ్ ఇవ్వటం దేశానికి. కమర్షియల్ సినిమా తీద్దామనే కోరిక ఉంటుంది తప్పితే బ్యాడ్ ఫిల్మ్ తీద్దామని ఉండదు. ఓకే. తప్పుడు సినిమాలు తీయటం అలాంటివి చేయను. యూ గాట్ ఎంటర్టైన్ పబ్లిక్, ఆ రకంగా ప్లాన్ చేద్దామని అంటాను. కానీ అప్పటికి బాగా హైట్స్ చూసి వచ్చారు, శారద గారు, వాణేశ్వరి గారు, సౌందర్య గారు. ఎలా ఉండేది? వీళ్ళతో టఫ్ అనిపించిందా సినిమాలు? అంటే రెమ్యునరేషన్ వైజ్ గా? లేదు, చాలా కంఫర్టబుల్. అసలు ఎవరితోనూ టఫ్నెస్ లేదు. ఓకే. నాకు కొంత నాన్నగారి పరిచయాలు పక్కన పెడితే నాకు కూడా పర్సనల్గా చాలా ర్యాపో ఉండేది అందరితో. సో అందరూ వాజ్ వెరీ నైస్. ఓకే. నేను అసలు ప్రొడ్యూసర్ అని కూడా చూడకుండా వాళ్ళతో పాటు కలిసిపోయేవాడిని. ఓకే. యూనిట్తో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటామే. ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, అన్ని వర్క్ చేయల్సి కాబట్టి. ఓకే. అంటే అప్పుడు టాప్, అంటే హీరోస్ ఈక్వల్ గా తీసుకుంటారు సౌందర్య గారు రెమ్యునరేషన్స్ అంటుంటారు. అప్పటికి ఆ స్థాయికి అది బిగినింగ్ స్టేజ్ నా దగ్గర వచ్చినప్పుడు. ఆమె ఇన్ఫాక్ట్ మా ఇంట్లోనే ఒక 4.5 పైన ఉన్నారు. మదరు, ఫాదరు, ఈఎంఐ. ఓకే. మా ఆఫీస్ కమ్ హౌస్ రెసిడెన్స్లోనే 1.5 month ఉంది. వెరీ చైల్డ్, చిన్న పిల్ల. మా సినిమా అప్పటికి ఇంకా సరిగ్గా డ్రెస్సింగ్ వేసుకోవడం కూడా చేత కదా. ఓకే. అక్కడి నుంచి పెరిగింది స్లోగా. ఐ థింక్ మైన్ ఈజ్ 2nd or 3rd ఫిలిం. ఫస్ట్ రైతు భారతం అని ఒక సినిమా, తర్వాత
నేనే కమిట్ అయినట్టున్నా. నా తర్వాత అమ్మవారు అమ్మోరు నాకు ముందు కమిట్ అయ్యారు ఓకే. అని ఇనిషియల్ స్టేజ్ అమ్మాయిది. చాలా మంచి పిల్ల, అమ్మోరుతో తిరిగిపోయింది స్టోరీ. ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఎక్కడికో రిలీజ్ అయిన 2వ 3వ నాది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కూడా సేమ్ తర్వాత నేను కూడా బాగా మెయింటైన్ చేసేవాళ్ళ రిలేషన్స్ అందరితో. తిరుపతి దగ్గరలో షూట్ చేస్తుంటే శ్రీకాంత్ ఈ అమ్మాయి, నేను వెళ్ళాను మళ్ళీ ప్రొడక్షన్ చేయాలని. శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, ఇద్దరిని అడిగాను, ఇద్దరు చేస్తామన్నారు. అయితే మన వల్ల కాలేదు అప్పుడు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.